హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విస్టేజ్ బిజినెస్లో ఎటువంటి టీంని మనం బిల్డ్ చేయకుండా మనము డైరెక్టర్ కానీ గ్రౌండ్ డైరెక్టర్ కానీ అంటే మనం బయటికి అవుట్ సైడ్ అనేటటువంటిది వెళ్లకుండా తేలిక మనం ఈ విస్టేజ్ అనేటటువంటి దాంట్లో సంపాదించుకోవడం ఎలాగా అనేటటువంటి ఒక ఫార్ములాని ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో వినే ముందు నేను చేసే మీకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు విస్టేజ్ గురించి ఒక వీడియో అనేటటువంటి చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే దానికి ఎవరో స్పందించకపోవడంతో చేయలేదు. తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఇందులో ఉంది తప్ప నాకు నెలకి ప్రజెంట్ వచ్చేటటువంటి ఓచరు 2500 ఓచరు లాస్ట్ మంత్ అనేటటువంటిది వచ్చింది. సరే, ముందుగా వ్యాపారంలోకి వెళ్ళే ముందు ఒక్క 10 సెకండ్ల పాటు విస్టేజ్ అంటే ఏమిటి అనేటటువంటి చెప్తాను. విస్టేజ్ అనేటటువంటిది ఒక యాప్ అండి, ఏమీ లేదు. మనం ఇంట్లో వాడేటటువంటి సబ్బులు, షాంపూలు, ఏదైతే కాఫీ పౌడరు, టీ పౌడరు, ఇంకా సెంట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆ యాప్ ద్వారా ఆ కంపెనీ కొనుక్కున్నట్లయితే కనుక మీకు పీవీలు వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తాయి, డబ్బులు అనేటటువంటివి వస్తాయి. క్లుప్తంగా ఏంటంటే షార్ట్గా చెప్పాలంటే ఇది. దీన్ని ఇందులో డబ్బులు వచ్చేటటువంటి వ్యాపారాన్ని జనాలందరూ ఏం చేశారంటే, ఆల్రెడీ పాతగా ఏవో కొన్ని కంపెనీల పేర్లు చెప్పకూడదు కానీ ఆ కంపెనీలు చేసినట్టే మిమ్మల్ని జాయిన్ చేసేసి పొలమని అందరినీ జాయిన్ చేసేసి ముందర మైండ్ అనేటటువంటి డైవర్ట్ చేసేసారే. కానీ ఈ విస్టేజ్ అనేటటువంటి దాంట్లో మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా మంచిగా మనం డబ్బులు అంటే ఇప్పుడు చాలా సెక్టార్స్లో చూసి జనాలందరూ విసిగిపోయి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ చైనీస్ మార్కెటింగ్ గురించి మొదలుపెట్టారనుకోండి, ఆటోమేటిక్గా చిరాకు అనేటటువంటిది రావడం సర్వసాధారణమైనటువంటి విషయం. ఆ విధంగా కాకుండా మనం ఇది చేసుకునేటటువంటి ఒక టెక్నిక్ అనేటటువంటిది ఇందులో నేను కనిపెట్టాను. ఆ విధంగానే ఫస్ట్ నాకు 2000 రూపాయలు అనేటటువంటిది రావడం జరిగింది. నేను ఎవరిని జాయిన్ చేయలేదు, కానీ బయటికి వెళ్ళి ఎవరిని జాయిన్ చేయమని జాయిన్ అవ్వండి అనేటటువంటిది అడగలేదు. కానీ నాకు వచ్చినాయి, మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. టోటల్గా చూసుకుంటే 3500 రూపాయలు గెయిన్ చేయగలిగాం. ఏ విధంగా గెయిన్ చేయగలిగాం అనేది మీకు చెప్తాను. ఇందులో ఏమీ లేదండి. మీరు ఇందులో ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఉంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేటటువంటిది ఇస్తాను, నా ఐడి అనేటటువంటిది ఇస్తాను. దానిలో జాయిన్ అయ్యి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఏమిటంటే తక్కువ రేటుకి సబ్బులు ఉంటాయి, షాంపూలు ఉంటాయి, వంట నూనె ఉంటుంది, ఆరోగ్యకరమైనటువంటిది ఫేస్ వాష్ ఉంటుంది, మొహానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునేవంటే ఆ టైపు ఫెయిర్నెస్ క్రీమ్స్ ఉంటాయి. ఆ తర్వాత రసన లాంటిది, ఇప్పుడు వేసవికాలం తాగేటటువంటి రసన లాంటివి ఉంటాయి. ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, అదేవిధంగా వాషింగ్ పౌడర్లు, ఇవన్నీ ఒకసారి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయ్యి చూడండి. దీనికైతే పైసలు ఏమీ ఖర్చు అవ్వవు. అవి రేట్లు కనుక మీకు నచ్చినట్లయితే, ఆ వాషింగ్ పౌడర్ మీకు నచ్చినట్లయితే ఒక లాగిన్ అయ్యి ఒకసారి కొనుక్కోండి. లాగిన్ అయినటువంటి వాళ్ళకి ఇందులో ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి, ఖాళీగా ఉన్నారు, వేసవికాలం ఏదైనా ఎడ్యుకేషన్లో ఉండి మీరు నెక్స్ట్ 10th క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్ డబ్బులు కావాలి, ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీకి డబ్బులు కావాలి, డిగ్రీకి అయిపోతే పీజీకి డబ్బులు కావాలి, అన్నీ అయిపోతే బతకడానికి డబ్బులు కావాలి. కాబట్టి మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించేటటువంటి ఉద్దేశంలో ఉంటే కనుక ఇది మంచి తరుణము. ఈ వ్యాపారానికి కావాల్సింది కేవలము ఒక 1500 రూపాయలు పెట్టుబడి. మీరు ఇందులో లాగిన్ అయ్యి 1500 రూపాయలు సరుకులు మీరు తెప్పించుకోండి. ఎంఆర్పి మీద డిపి ప్రైజ్ అనేటటువంటిది ఉంటుంది. మీరు లాగిన్ అయిపోయినట్టే, మీ ఆధార్ కార్డుతో లాగిన్ అయిపోయినట్టే మీకు డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేటటువంటిది ఒకటి రావడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఎంఆర్పి మీద డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ అనేటటువంటిది కింద రాయబడుతుంది. ఆ ఎమ్మటనే అది వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక 50 రూపాయలు సబ్బు ఉందనుకోండి, అది డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ 40 రూపాయలు ఉంటుంది. అది స్పాట్ బెనిఫిట్. ఒక సబ్బుకు 10 రూపాయలు లాభం వచ్చింది, అదొక మొట్టమొదటి ఇన్కమ్. అది పక్కన పెడదాం. ఈ సబ్బుని మీరు బయట నా బోటిగాడికి ఇంటికి తీసుకెళ్ళి, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, మీ ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, మీకు తెలిసిన అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటారు,
ఏమంటే నేను కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాను, ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది తీసుకున్నాను, ఇంకోటి ఈ సబ్బు ఎలా ఉందో వాడండి, మీరు ఇందులో జాయిన్ అవ్వండి, నెట్వర్క్ అండి, ఇవన్నీ చెప్పద్దు. వాళ్ళకి జస్ట్ వెళ్ళి వాళ్ళకి ఆ సబ్బు అనేటటువంటిది, ఆ ఫేస్ వాష్ అనేటటువంటిది, మీరు డిటర్జెంట్ వాడుతున్నారు కదా, దాని బదులు ఈ డిటర్జెంట్ అనేటటువంటిది వాడండి, మీకు ఎలా ఉందో రిజల్ట్ అనేటటువంటిది చాలా బాగున్నాయండి. ఫేస్ వాషు, ఇందర సబ్బు, మొహానికి రాసుకునేటటువంటి పౌడరు, కాఫీ పొడి, టీ పొడి, ఇవన్నీ జస్ట్ వాళ్ళతో కొనిపించండి అంతే. ఇంకా ముందుగా వాళ్ళతో ఏమొద్దు. కొనిపించినట్లయితే మీరు 1500 రూపాయలు పెట్టుబడి పెట్టారు కదండి, అమ్మకం మీకు 2000 రూపాయలు వస్తుంది. అంటే అదొక స్పాట్ బెనిఫిట్ కింద 500 రూపాయలు వస్తుంది. ఇది కాక మీరు డిస్ట్రిబ్యూటర్ ఐడి వచ్చి యాక్టివేట్ చేసుకున్నందువల్ల ఇందులో సరుకులు అనేటటువంటివి కొనుక్కోవడం వల్ల మీకు డిస్ట్రిబ్యూటర్గా వచ్చేది ఏంటంటే ఒక 5% మార్జిన్ అనేటటువంటిది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఒక 5% మార్జిన్ వస్తుంది. దేనికి అనుకున్నారు? మీరు 100 రూపాయలు సరుకు కొంటే 3 పీవీలు వస్తాయి. ఆ పీవీలు 300 పీవీ కనుక దాటినట్లయితే 300 పీవీ లోపు ఉంటే 5%, 300 పీవీలు దాటిందనుకోండి స్పాట్లో 80%. వాడు ఇచ్చే డీపీ కాకుండా ఒక 80% మీరు ఎంత సరుకులు అయితే కొన్నారో, మీరు 100 రూపాయల సరుకులు కొన్నారు, సపోజ్ ఇప్పుడు 170 రూపాయలు ఫేస్ వాష్ కొన్నారు, అది ఎంఆర్పి 170 అనుకుంటే మీకు సపోజ్ ఒక 150 రూపాయలు, ఉదాహరణకి ఒక 150 రూపాయలు పడింది అనుకోండి, దాని మీద 8% అంటే 8 4 12 రూపాయలు, ఇంకొక 12 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. అంటే కస్టమర్కి మీరు 170 రూపాయలకి అమ్మితే అందులో వచ్చే 20 రూపాయలు ప్లస్ ఇంకొక 12 రూపాయలు మీకు అకౌంట్లో పడుతుంది. ఈ విధంగా మీరు ఈ పీవీస్ అనేటటువంటివి పెంచుకుంటూ పోయారనుకోండి, ఇప్పుడు ఒక 10 ఏళ్ళకో ఒక 15 ఏళ్ళకో వెళ్ళి అందరికీ ఫేస్ వాష్లు కానీ, ఈ సబ్బులు కానీ, ఆ విధంగా పాకెట్ స్ప్రేలు అనేటటువంటి ఉంటాయి, ఈ వేసవికాలం అనేటటువంటి వాడుకోవడానికి ఈ పాకెట్ స్ప్రేలు. అదేవిధంగా ఇప్పుడు చాలామంది రసన, ఈ ట్యాంగో గింగో ఇవన్నీ తాగేటటువంటి బదులు ఇంకోటి ఇది, ఇందులో ఆరెంజ్ డ్రింక్ అనేటటువంటిది ఉందండి, 270 రూపాయలు, 200 రూపాయలు మీకు డీపీ కింద పడుతుంది. ఆ 200 రూపాయలతో ఒక 10 ఇళ్ళకి మీరు అమ్మారనుకోండి, 2000 రూపాయలు మీ దాంట్లో ఖర్చు అనేటటువంటిది అవుతుంది, కొనుక్కుంటారు. 2000 రూపాయలకి 100కి 3 పీవీలు అంటే 1000కి 30, 60 పీవీలు వచ్చినాయి కదండి. ఈ 60 పీవీలు చెప్పిన 4 నెలలు కొన్నారనుకోండి, 5వ నెలలో మీరు ఈ కొన్న ప్రోడక్ట్, ఈ 2000 రూపాయల ప్రోడక్ట్ మీకు ఉచితంగా ఇస్తారు. అర్థమవుతుందండి? 4 నెలల పాటు మీరు కన్సిస్టెన్సీగా 60 పీవీతో కొంటే మీకు 5వ నెలలో ఈ ప్రోడక్ట్ అనేటటువంటిది ఉచితంగా ఇస్తారు. కాబట్టి అది మొత్తం మీరు అమ్ముకుంటే అది మొత్తం మీకు, మొత్తం మీరు ఎంత ఎంఆర్పి అయితే కొన్నారో అంత మొత్తం అంతా కూడా మీకు ఉచితంగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మీరు మీకు ఫిక్స్డ్గా ఒక 30 మంది కస్టమర్లు ఎవరైతే ఉన్నారో, ఒక 30 మంది కస్టమర్లు మీరు రెగ్యులర్గా ఉంచుకున్నట్లయితే అందులో ఒక 10 మంది అయినా సరే మీకు రెగ్యులర్గా కొనడం అనేటటువంటిది జరుగుతుంది. అప్పుడు నేను చెప్పేటటువంటి విధానాన్ని మొదలు పెట్టండి. ఇందులో సెకండ్ ఇన్కమ్ అనేటటువంటి, మొదటి ఇన్కమ్ మీకు అర్థమైంది కదండి, ఇక్కడ దాకా అర్థమైతే కనుక ఓకే ఓకే అండి, నెక్స్ట్ వెళ్దాం. అర్థం కాకపోతే ఇంతవరకు వచ్చిందంటూ మీరు కామెంట్ రూపంలో మీ డౌట్ తెలియజేయండి. ఇప్పుడు సెకండ్ ఇన్కమ్లోకి వద్దామండి. సెకండ్ ఇన్కమ్ ఏంటంటే, మీకు ఇప్పుడు వరుసగా అమ్మని చెప్పాను కదా, మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు ఈ లింక్ ద్వారా మీకు ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేటటువంటి అది ఉచితంగానే అవుతుంది, దానికి పైసలు ఏమీ కట్టవు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 12% ఏదైతే ఉందో అది మీ అకౌంట్లో పడుతుందన్నా, ఇంకా మీకు ఉంది చూడండి. మీరు మీ భార్య పేరు మీదో, మీ అమ్మగారి పేరు మీదో, మీ నాన్నగారి పేరు మీదో ఇంకొక ఐడి మీ అండర్లో వేసుకుని మొదటి వారం మీ ఐడిలో కొనండి, 2వ వారం మీ నాన్నగారి ఐడిలో కొనండి, 3వ వారం మీ అమ్మగారి ఐడిలో కొనండి, 4వ వారం మీ భార్య ఐడిలో కొనండి, లేదా మీ అబ్బాయి ఐడిలో కొనండి. దానివల్ల మీకు వచ్చేది అంటే మీ కింద 4 డౌన్లైన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. వాళ్ళు చేసే 2000 రూపాయల వ్యాపారం మీద కూడా మీకు 3% కమిషన్తో, అంటే వాడు 2000 రూపాయల వ్యాపారం చేశాడు అనుకోండి, 100కి 3 రూపాయలు అంటే 1000కి 30 రూపాయలు, 2000 రూపాయలకి 60 రూపాయలు చెప్పిన మీ అకౌంట్లో పడుతుంది. మొదటి నెల 60 రూపాయలు, రెండో నెల 60 రూపాయలు, 3వ వారం అంటే 180 రూపాయలు ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. ఇది 2వ ఇన్కమ్. రైట్. దీని నుంచి వచ్చేటటువంటి 3వ ఇన్కమ్ చెప్తానండి.
మీకు 30 మందిని రెగ్యులర్గా పెట్టుకోమన్నాను కదండి. ఒకరోజు ఎప్పుడో ఒక నెల రోజులు 2 నెలల పాటు మీరు రెగ్యులర్గా వాళ్ళ కొన్న తర్వాత ఏమంటే మీకు ఒక ఐడి అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఐడిలో మీరు తీసుకుంటే రెగ్యులర్గా మీరు మా దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఒక ఐడి అనేటటువంటిది ఇస్తాను అని చెప్పి వాళ్ళకు ఒక ఐడి కనుక ఇచ్చి కన్సిస్టెన్సీగా 4 నెలల పాటు వాళ్ళకి సరుకు ఇస్తున్నారు అనుకోండి. ఈ విధంగానే ఎంత కొన్నా సరే ఒక 60 పీవీతో ఇప్పుడు సపోజ్ ఆ ఇంట్లోకి వెళ్ళారు సమ్ ఎక్స్ అనే ఇంటికి ఒక ఐడియా ఉంది. వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళకి ఫేస్ వాష్ 3 నెలల్లో వాళ్ళకి ఏదో వస్తుందిగా వాళ్ళకి ఫేస్ వాష్ ఏం కావాలి ఇవేం కావాలి అవన్నీ వాళ్ళ ఐడియాలోనే కొనండి. అప్పుడు వాళ్ళు కంపల్సరీ ఎలాగూ ఒక 100 పీవీ అనేటటువంటిది అవుతుంది. అలాగా ఒక 30 ఏళ్ళకి 3000 పీవీ అయింది అనుకోండి. మీకు 3000 పీవీ అయితే డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ వీటన్నిటితో పాటు 30 ఐడీలు యాక్టివ్లో ఉంటాయి. ఈ 30 ఐడీల మీద వాళ్ళందరూ కొనేటటువంటివి మీ డౌన్లైన్లో కొనేటటువంటి ఎక్స్ట్రా డిస్కౌంట్ మీ అకౌంట్లో పడడంతో పాటు వాళ్ళందరికీ 4 నెలలు సరుకులు ఇచ్చారు కదండి. 5వ నెల మీరు వెళ్ళి ఉచితంగా ఇప్పుడు 4 నెలల పాటు మీరు కిరాణా కొట్టులో కొన్నారు, మీకు ఎప్పుడూ ఫ్రీ ఇవ్వలేదు. మీ దగ్గర ఎప్పుడైతే కొన్నారో 5వ నెలలో మీరు తీసుకెళ్ళి ఇంకమ్మ ఈ 4 నెలల్లో కొన్నందుకు గాను ఈ నెల మీరు డబ్బులు ఒక్కలేదు నాకు ఈ ప్రోడక్ట్లన్నీ క్రిందటి నెల మీరు ఏదైతే ఫేస్ వాష్ ఇవన్నీ ఏవైతే కొన్నారో ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తున్నాను, ఇది ఒక కాంప్లిమెంటరీ, ఇది ఒక గిఫ్ట్ అండి మా దగ్గర నుంచి అనండి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. అబ్బాయి ఇదేదో ఫ్రీగానే వచ్చింది బాగుందంటారు. అప్పుడు చెప్పండి, అప్పుడు వాళ్ళకి బిజినెస్ ప్లాన్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఈ విధంగా చెప్పండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి. అంటే సమయాభావం లేకపోవడం వల్ల నేను కుదించి చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఇందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేటటువంటిది ఇస్తాను, రెఫరల్ కోడ్ ఇస్తాను. దాని నుంచి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్ని కామెంట్లో పెడితే దానికి మా సేల్స్ టీమ్ వాళ్ళు ఫోన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ప్రమోషన్ కాదు, యాప్ ప్రమోషన్ కాదు, ఇది కాదు, ఏమీ కాదు. మీకు ఇష్టం ఉంటే ఈ యొక్క బిజినెస్లో ఒక 1500 రూపాయలు పెట్టుబడితో మీరు ప్రారంభించుకుంటే మీకు మంచిగా ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి ఎవరైనా ప్రారంభించేటటువంటి వ్యాపారాలు ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మీరు సరుకులు కొంటే కనుక మీకు ఫాలోఅప్ అనేటటువంటిది మేము చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? మరి ఇది ఈసారి బిజినెస్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.